హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ క్యాప్సికమ్ డ్రై మసాలా ఎలా చేయాలో చూద్దాం. బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయండి. అది కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి. అంతా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 2 ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూడండి. ఇలా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందులో క్యాప్సికమ్ హాఫ్ కిలో తీసుకున్న అవన్నీ యాడ్ చేసుకోండి. ఆ పీసెస్ అన్నీ. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఇదంతా మిక్స్ చేయండి బాగా. మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ ఆ కారం ఉప్పు అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేశాను. మిక్స్ చేసి ఇందులో మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ అయ్యి చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయాయి. ఇక్కడ ఒకసారి మిక్స్ చేసి ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి కూడా యాడ్ చేసేయండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఇదంతా ముద్దగా అవుతుంది. మెల్లగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి, ఇంకా ఉంది కదా, అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చేసుకొని మొత్తం కలుపుకోవాలి బాగా. ఇది రైస్లోకి, చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, ఇది ఆప్షనల్, మీకు అక్కడ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కర్రీ లీవ్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.